మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకుంటూ చూద్దాం. మేమైతే తిరుపతికి బయలుదేరాము. నైట్ 10:30కి బస్సు అనమాట. మేము బుక్ చేసుకున్న బస్సు మార్నింగ్ స్టార్ అనమాట. వెళ్ళేటప్పుడు టిఫిన్ ఏమైనా తీసుకెళ్దాం అనుకున్నాము హడావిడిగా రెడీ అయ్యి, కానీ ఏం తీసుకోకుండా బస్సు వచ్చేసింది అనమాట. కాల్ చేశారు మేము దారి మధ్యలో ఉన్నప్పుడే. ఇంకా బస్సు తొందరగా వెళ్ళి అయితే ఎక్కేసామన్నమాట. నైట్ 1:00కి ఒక దగ్గర ఆపారు. 150 రూపీస్ అంట. ఫ్రైడ్ రైస్ అది తెచ్చుకొని అయితే తిన్నాము. బస్ చూడండి ఎంత బాగుంది. మార్నింగ్ 9:00కి తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఆపారనమాట. సెంట్రల్ బస్ స్టాండ్, దాని పక్కన ఇంకో బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడైతే ఫ్రెష్ అయ్యి ఇంకెళ్ళేటప్పుడు పూలు కనిపించాయి అనమాట. ఇంకెలాగ గుండు చేయించుకుంటున్నాను కదా అని 3 మూరలు తీసుకొని తల నిండా పెట్టుకున్నాను. సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి అలివేలు మంగతాయారు అమ్మవారి గుడి దగ్గరికి 80 రూపీస్ అంటండి టికెట్. ఒక ఆటో వచ్చి 500 అడిగారనమాట. తెలియని వాళ్ళైతే ఇచ్చేసి వెళ్ళిపోతారు. నిజంగా అక్కడ ర్యాపిడో ఉందో లేదో చెక్ చేస్తే నిజంగా ర్యాపిడో ఉంది. 80 రూపీస్కి అయిపోయిందనమాట. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాక రూమ్ తీసుకున్నాము. ఫ్రెష్ అవ్వడానికి 200 తీసుకున్నారండి. గీజర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా అక్కడ లాకర్ ఉంటే 40 రూపీస్ ఇచ్చి అక్కడ పెట్టుకొని బాబుకి టిఫిన్ తినిపించి అయితే అమ్మవారి గుడికి అయితే బయలుదేరిపోయాము. గుడి లోపల అసలు కొబ్బరికాయ కొట్టారండి. తీసేసుకొని కంప్లీట్గా దర్శనం అంతా అయిపోయాక బయట కొట్టిపిస్తారనమాట. తెలియక మేమైతే తీసుకున్నాము. ఇంకా పూలు 50కి 3 ఇచ్చిందండి. లోపలైతే 10 రూపీస్కి ఒకటే అమ్ముతున్నారు టెంపుల్ లోపల. ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళామని 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. కుంకుమ ఇచ్చారు ప్రసాదంగా, ఇంకా పులిహోర పెట్టారనమాట. పక్కనే అన్నదానం జరుగుతుంటే వెళ్ళి తిన్నాము. అన్ని గుమ్మడికాయ వంటలే అండి. పచ్చడి, పప్పు, కర్రీ మొత్తం అనమాట. మేము అసలు గుమ్మడికాయ ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. బాగుంది. ఎదురుగా వస్తుంటే చిన్నప్పుడు తిన్న పాలెక్స్ బండి కనిపించింది. పాలెక్స్ చూడండి ఇప్పుడు రౌండ్గా వచ్చింది అనమాట. 10 రూపీస్కి అది కొనుక్కున్నాను. మా బారు 50 రూపీస్ పెట్టి గన్నులు కొనుక్కున్నాడు పిట్టల దొరలాగా. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము తిరుపతికి. లాకర్లో లగేజ్ తీసుకొని ఎలక్ట్రిక్ బస్ అయితే ఎక్కామండి. 110 రూపీస్ పడింది అనమాట ఈచ్ పర్సన్కి. ఏసీ చల్లగా 15 మినిట్స్ అయితే కొండపైకి చేరిపోయామన్నమాట. ఇక్కడ లగేజ్ చెకింగ్ అయితే జరిగిందండి. మొత్తం అసలు నాన్ వెజ్ తీసుకెళ్ళకూడదంట, ప్లాస్టిక్ తీసుకెళ్ళకూడదంట, గ్యాసెస్ తీసుకెళ్ళకూడదంట. మొత్తం చెకింగ్ అయితే చేశారు. మళ్ళీ లగేజ్ అంతా తీసి బస్సు ఎక్కగానే ఒక కవర్ అయితే ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారా అని ఆలోచించాను. దిగాక అర్థమైందనమాట. అది వామిటింగ్ వస్తే చేసుకోవడానికి ఇచ్చారంట. ఇంకా ఈ టర్నింగ్స్ ఇవన్నీ తిరిగితే వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళకి అవుతుంది కదా, అందుకని ఇచ్చారంట. ఇంకా మనమైతే తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి అక్కడ రథం ఉంది కదా. మేము ఎప్పుడు రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడే వెయిట్ చేస్తామండి. ఇది మా సెంటిమెంట్ ప్లేస్ అనమాట. చూడండి టికెట్స్ ఇస్తున్నారు రూమ్కి. ఇంకా మా హస్బెండ్కి అయితే టికెట్ దొరికిందన్నమాట. మేము వెళ్ళేలోపు కొంచెం ఈవినింగ్ అయిపోయిందనమాట. 6, 7. ఇంకా అక్కడే వెయిట్ చేసాము రూమ్ దొరుకుతుందని. పోయినసారి అయితే మాకు అర్ధరాత్రి 1:00కి దొరికిందనమాట. ఈసారి 9:00కే పిలిచారు, రూమ్స్ ఉన్నాయి రండి అని. ఇంకా అందరూ పరుగున వెళ్ళారనమాట. మా హస్బెండ్ 1000 రూపీస్ రూమ్ ఇచ్చారు, అదే తీసుకొస్తున్నా అన్నారు. ఇంక సరేలే బాబు ఉన్నాడు కదా, ఏదైతే ఏంది దొరకడమే అదృష్టం అనుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము రూమ్కి. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను రండి మీకు. రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. 3 బెడ్స్ ఉన్నాయన్నమాట. మా ముగ్గురికి 3 బెడ్లు అన్నట్లు అనుకున్నాము. ఇంకా గీజర్ ఉంది, 2 టైప్స్ ఆఫ్ వాష్రూమ్స్ ఉన్నాయి, సింక్ నీట్గా ఉందన్నమాట. రూమ్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. వెనకాలే మనకి అయ్యవారికి ప్రసాదం అయితే తయారు చేస్తారు కదా, అదైతే ఉందన్నమాట తిరుపతిలో. ఇంకా ఫ్రెష్ అయిపోయాము. బాబు వాకర్ అయితే తీసుకెళ్ళామన్నమాట నైట్ టైము. ఇంకా ఆడుకుంటాడని వేస్తే చూడండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు వాడు. వాళ్ళ నాన్న వెనకాలే వెళ్తుంటే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. తీసుకొస్తే మా ఆయన వచ్చిన దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా అరిచేసరికి వచ్చేసారనమాట. మార్నింగ్ లేచి ఇంకా తలనీళ్ళు అయితే ఇచ్చేసాము బాబుది. వాడు సామాన్యంగా ఏడవలేదు. కొన్ని దగ్గరలో అయితే కొంచెం ఏడుపు మొహం అయితే పెట్టాడనమాట. మార్నింగ్ 6కి వెళ్తే తలనీళ్ళు ఇవ్వడానికి 7:30, 8కి బయటకు వచ్చాము. రష్ లేదు కానీ చేసేలోపు కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా నేను గుండు చేయించుకొని, మా హస్బెండ్ గుండు చేయించుకొని వాళ్ళకి దక్షిణ అయితే పెట్టేసి వచ్చేసామన్నమాట. చూడండి నా జుట్టు 3 రబ్బర్ బ్యాండ్లు వేసి మరీ తీసుకుంది. గుండు చేయించుకొని ఇంకా దర్శనంకి అయితే బయలుదేరిపోయాము సుపదందానికి. నేను అది వీడియో ఏం తీయలేదండి. 11:30కి లోపలికి వెళ్ళాము. 12:30, 1 లోపు అయితే బయటకు వచ్చేసామన్నమాట. 1.5 అవర్లో అయిపోయింది. తిరుపతి అంతా పర్లేదు, కొంచెం ఖాళీగా ఉంది. అంత ఖాళీగా లేదు కానీ పర్లేదు కొంచెం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. మనస్ఫూర్తి దండం పెట్టుకొని మా బిడ్డ ఉన్నంత బరువు చిల్లర అయితే స్వామివారికి వేసి అనుకున్న మొక్కుబళ్ళని తీర్చుకొని అయితే బయటకు వచ్చి ఇలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. మనం పడ్డ కష్టం అంతా మర్చిపోయి సంతోషంగా చూస్తాము స్వామివారిని అయితే. ఆ రోజు అంతా అలసిపోయి ఇంకా నిద్రపోయేసాము. మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంకా పాప వినాశిని ఉంటాయి కదా, వీటికైతే బస్సు ఎక్కేసామన్నమాట. 120 రూపీస్ పడుద్ది పర్ పర్సన్కి. ఇంకా అక్కడ వెహికల్
వెహికల్స్ కూడా ఉంటాయండి. 2000, 3000 అయితే తిప్పుతారు బాగా. మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అనమాట రావటము. చాలా బాగా జరిగింది దర్శనము. అనుకోకుండా వీడియో తీసేసాను అనమాట నేను. ఇక్కడ ఫుడ్ అసలు ఏం కొనలేమండి, ప్రతిదీ 50 రూపీస్ అంట. అసలు చిన్న చిన్న బౌల్స్ కూడా. ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి దిగడానికి అయితే సీనరీస్ చాలా బాగున్నాయండి. ఆ సవక చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. మార్నింగ్ ఏం తినకుండా బయలుదేరామా, ఇంకా ఫ్రూట్ బౌల్ అన్న ఒకటి తీసుకొని తిందామని అయితే తిన్నాం అనమాట. ఇంక అక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చోడానికి, హ్యాపీగా కూర్చొని తిని కొన్ని ఫొటోస్ అయితే తీసాను మా హస్బెండ్ని మా బిడ్డని. చూడండి మా ఫేస్లు ఎలా ఉన్నాయో. చాలా హ్యాపీగా అయితే అయిపోయింది అనమాట. 1 అవర్కి మళ్ళీ ఇంకో బస్సు వస్తే నెక్స్ట్ మనము శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఒక రకమైన ఉడుతుందండి, పాప మీద ఆకలికి అల్లాడుతూ ఉంది. అసలు మేము చకోడీలు అవి పెట్టాము, అది తినలేదన్నమాట. ఫ్రూట్స్ అవి ఏమన్నా తింటుందో ఏమో మరి పాపము. వీళ్ళైతే టోపీలు బట్టలు అన్నీ చూపించారు దానికి. అది చాలా ఆకలితో ఉన్నట్లు అనిపించింది నాకైతే. చూడండి, అది వీడియో తీశాను. చాలా బాగుంది కదా అసలు చూడడానికి. ఒక రకమైన బ్రౌనిష్ షేడ్లో నాకైతే భలే అనిపించింది. వీడియో పెడితే అందరు చూస్తారు కదా హ్యాపీగా అని అయితే పెడుతున్నాను, చూడండి ఓకేనా. మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి అండి. మళ్ళీ ఫ్రూట్స్ కొనాలంటే అంత పైకి ఎక్కాలన్నమాట. ఎవరైనా తెచ్చుకొని వేస్తారేమోనని చాలాసేపు వెయిట్ చేసి చూసాము. పాపం ఎవరో ఒక అతను తెచ్చి అయితే వేసాడనమాట. చిన్న చపాతీ ముక్క వేస్తే పాపం పైకి వెళ్ళి తింటా ఉండింది. పోన్లేదని కడుపు నిండిందని హ్యాపీ అనిపించింది. మన దగ్గర ఉన్నాయి దాన్ని తినడానికి పనికి రాలేదు. ఎంత బాధ వేసిందో నాకైతే అసలు. నెక్స్ట్ అయితే శిలాతోరణం దగ్గరికి వెళ్ళిపోయామండి. మధ్యాహ్నం అయిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళే లోపు దాహం అవుతుంది, ఒక పక్క ఆకలి అవుతుంది. ఇంకా అక్కడ బాదం పాలు ఉంటే కొనుక్కొని అయితే తాగాము. ఆ బాదం పాలే బెస్ట్ అండి. 35 రూపీస్, ఇంకో 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు. మిగిలినవన్నీ చాలా రేట్లు ఉన్నాయి అక్కడ. ఏం తినాలన్నా తినలేము, తిన్నా తృప్తి ఉండదు అనమాట, అట్లుంది. ఇంకా శిలాతోరణం అంటే ఏందో అనుకున్నా, తీరా చూస్తే ఆ రాళ్ళు తోరణం లాగా ఉంది కదా, అదే శిలా తోరణం అంట. ఇంకా అక్కడ నుంచి చక్ర తీర్థం అని ఒక దగ్గర అటు వెళ్తూ ఉంటే మేము వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి చక్ర తీర్థం అయితే. ఒక కింద గుహలాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పైకి వచ్చినట్లు అనిపించింది నాకు. ఇంకా అక్కడ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి చూసారా. మా బాబు చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయ్యిండు వాటిని చూసి. చిన్న పిల్లడు కదా, వాడికి ప్రతిదీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పిట్టల్ని చూసి వాడు సంతోషం కాదు. ఇంకా అక్కడి నుంచి అయితే చక్రతీర్థంకి వెళ్ళాం. చూడండి ఆ కొండలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. దిగేటప్పుడు భలే అనిపించింది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనపడ్డాయి అనమాట. ఇంకక్కడ చిన్నగా అవి ఇవి అమ్ముతూ ఉన్నారు. చూడండి ఎంత వంకలు టెంకలుగా ఉన్నాయో. మొత్తం బండలే, పెద్ద పెద్ద కొండలు చిన్న కొండపైన నిలబడుకున్నాయి. అది వస్తుంది, ఉండి చూపిస్తాను. ఆ వాటర్ చూడండి ఎక్కడి నుంచో కారుతా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. అక్కడ నాకు ఒక పాము కనిపించిందండి, అందుకని వీడియో తీశాను. కానీ అది వీడియోలో మాత్రం లేదు. నేను మా హస్బెండ్ ఆ పాము ఎట్టబోయిందని డిస్కషన్ చేసుకొని పైకి అయితే వెళ్ళామన్నమాట చక్కెర తీర్థం దగ్గరికి. అక్కడ శివయ్య ఉంటారు, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారనమాట. ఇంకా నా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు. దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ కొండలుగా ఉందండి. అదిగోండి చెప్పాను కదా, చిన్న కొండ మీద చూడండి ఎంత పెద్ద కొండ నిలబడుకొని ఉందో. ఇంకా ఇక్కడే అనమాట శివుడు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఉండేది. ఇంకా వాళ్ళని దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. తిరుపతిలో యోగా నరసింహస్వామి ఉంటారు కదా, అది క్లోజ్ చేశారు మాకు దర్శనం అయ్యే టైంకి. నేను చూడకుండా వచ్చేస్తున్నా అనుకున్నాను, ఇక్కడ నేనున్నాను అన్నట్లు అనిపించింది నాకు. పెంచిల్ స్వామి నాకు చాలా ఇష్టమైన దైవం అనమాట. ఇంకా ఇక్కడ కొనుక్కునేవి చాలా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి. నేచర్, చెట్లు చాలా బాగా వేశారనమాట తోరణలుగా. అదిగోండి అదే శిలా తోరణము. ఇంకా ఇక్కడ స్వరూపాలు అయితే ఉన్నాయి విష్ణువి, ఇంకా బుజ్జి వినాయకుడు అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను అవన్నీ తీయలేదు, కొన్నే క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా మా బాబుకి అక్కడ ఉండే చెట్లు పొట్లు ఇవి దేవుళ్ళు నాన్న, అది నాన్న, ఇది నాన్న అన్నీ చెప్పి అన్నీ తిప్పాము. ఇంకా వాడు ఎండకి అలిసిపోయి పాపం ఆకలికి దాహానికి పాలైతే కొన్ని తాగాడు కానీ వెంటనే నిద్రపోయాడు అనమాట. బెట్ట తగిలినట్లు అయిపోయింది ఏమో మరి పాపం నా బిడ్డకి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ శ్రీవారి పాదాలు ఇత్తడివి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పారండి, ఇంకా తీసుకోకుండా వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ చెట్టుకి చెంతగిరికి వస్తున్నారు మా ఆయన. కరెక్ట్ కోస అయిపోయే టైంకి బస్సు వచ్చిందనమాట. ఇంకా బస్సు ఎక్కి కూర్చొని ప్రశాంతంగా చెంతిగర అయితే తిన్నాము. మా ఎక్స్ప్రెషన్ చూడండి అసలు హ్యాపీగా. బస్సు అసలు చాలా లేటుగా వచ్చిందండి, 1.5 అవర్ 2 అవర్స్కి ఒక బస్సు అట్లా వచ్చిందనమాట. చాలా కోపం వచ్చింది. పోయినసారి ఇలా రాలేదు, చాలా త్వరగా వచ్చాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే పాప వినాశనికి అయితే బయలుదేరిపోయాము. మేము ఎప్పుడు ఇక్కడే తింటామన్నమాట. ఆడుండేది ఒకటే హోటల్ ఏంటి, ఇంకెక్కడ ఏం తినలేము. ఇంకా అక్కడైతే ఫుడ్ తిని ఇంకైతే పాప వినాశిని దగ్గరికి అయితే బయలుదేరిపోయాము.
మా హస్బెండ్ మా బాబు ముందు వెళ్తూ ఉన్నారనమాట. వాడు ఏ కోతి ఏ పిట్ట కనపడ్డా వాటిని చూస్తే ఆగిపోతూ ఉన్నాడు. అసలు ఆ కోతుల్ని చూసి వాడు సంతోషం కాదు. అక్కడ ఏదో బ్రిడ్జ్ లాగా కట్టారు, కింద కూడా ఏదో కిందకి ఫారెస్ట్లోకి వెళ్ళేలా వాకింగ్ లాగా, అంటే అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే పెట్టారనమాట. ఇదే అండి పాప వినాశినిలో మనం తడవాల్సింది. ఇంకా అక్కడ శివుడికి పూజ చేస్తారు కదా, మేము అక్కడ ఎప్పుడు పూజ చేయించుకుంటాము, మంచి జరుగుతుందండి. మాకైతే 50 రూపీస్ ఉంటుంది కదా, అదే చేయించుకుంటాము. ఇంక అంతకన్నా ఎక్కువ ఇవ్వము అనమాట. చూడండి అక్కడ అన్నీ కట్టారు, కింద కూడా టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తారా ఏమో. ఇంకా నేను మా హస్బెండ్ మా బాబు మొహము కాళ్ళు చేతులు ఒక్కటే అట్లా వాటర్తో తడిపాం, కానీ నేను మా హస్బెండ్ గుండు తడుపుకున్నాం అనమాట. నేను గుండు పైన తడుపుకుంటుంటే మా హస్బెండ్ నన్ను లోపలికి తోసేసిండండి. ఇంకా తలిచిపోయింది మొత్తం డ్రెస్ అంతా. ఇంకా తుడుచుకొని కొంచెం కుంకుమ అక్కడ ఉంటే పెట్టుకొని అయితే శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. మేము వచ్చేలోపు మా బ్యాగుల దగ్గర ఒక కోత అయితే కూర్చొనిందండి. దాన్ని తరిమితే పోయి చూడండి, ఆ చెట్టు మీద కూర్చొని బనానా తింటా ఉన్నిందనమాట. అది బనానా తింటా ఉంది కదా, దాని పక్కన ఇంకొక కోత వచ్చి కూర్చుందనమాట. భలే తింటున్నాయండి అసలు. అక్కడ కోతులకు భలే తెలివండి అసలు. ఆ బఠానీ చూడండి అది ఎలా తింటుందో. ఆ బఠానీకి ఉండే కారం ఉంది కదా, అదంతా తుడుచుకొని తింటుంది. అసలు ఎంతసేపు చూశాను నేనైతే, ప్రతి బఠానీని అలానే తింటుంది. ఎంత తెలివితేటలు వచ్చినాయి ఇది, వీటికి ఎన్ని తెలివితేటలు అనుకున్నాను నేను. అక్కడ ఉడుతుంది కదా శ్రీవారి పాదాల దగ్గర, అదే ఉడత మళ్ళీ ఇక్కడ పాప వినాశిని దగ్గర కూడా ఉందన్నమాట. మా బాబు చాలాసేపు చూశాడు. ఇంక వాడు చూస్తున్నా నేను అట్లా నిలబడుకొని చూస్తుంటే మా హస్బెండ్ వీడియో తీశాడనమాట. నాకు ఇక్కడ అఫోర్డబుల్గా అనిపించింది. ఆ పల్లీలు ఆ స్వీట్ కనండి 2 కలిపి 50 రూపీస్ అంట. ఇంకా ఫ్రూట్ బౌల్ 50 రూపీసే. ఇక్కడవన్నీ ఉంటాయి కదా దండలు అవి ఇవి, ఇంకా గవ్వలు, పాప వినాశిని దగ్గర గవ్వలు దిష్టివి ఇవే కదా ఉంటాయి. ఇంకా అవన్నీ అయితే వీడియో తీశాను. ఇది అనమాట నా స్కిల్స్ అని ఉపయోగించి ఫొటోస్ తీశాను. మేము తిరుపతిలో తిన్న ఫుడ్ అంతా తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.